ఒక అందమైన తోట. ఆ తోటలో రెండు చిన్న చిన్న విత్తనాలు పక్కపక్కనే నేలలో పడ్డాయి. ఒకరోజు అవి రెండు మాట్లాడుకుంటున్నప్పుడు అందులో ఒక విత్తనం అన్నది, నేను మొలకెత్తి పెరిగి ప్రపంచాన్ని చూస్తాను, కొత్త స్నేహితులతో స్నేహం చేస్తాను అని అన్నది. అందులో రెండవ విత్తనం ఇలా అన్నది, నాకు భయంగా ఉంది. నేను మొలకెత్తితే ఎండల్లో ఉండాలి, వానలకు తడిచిపోవాలి, తుఫానులు, పురుగులు కూడా వస్తాయి. అందుకని నేను పెరగను అని అన్నది. కొన్ని రోజులు గడిచాయి. మొదటి విత్తనం మొలకెత్తి ఆకులను పెంచుకుంది. అది సూర్యకాంతిని, వర్షాన్ని చూసి ఆనందించింది. మరియు అది పువ్వులతో, తేనెటీగలు, సీతాకోక చిలుకలతో స్నేహం చేసింది. రెండవ విత్తనం మాత్రం నేలలో దాక్కుని ఒంటరిగా ఉండిపోయింది. ప్రకృతి అందాన్ని కోల్పోయింది. ఒకరోజు ఒక చిన్న పిట్ట ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చి ఆ రెండవ విత్తనాన్ని తినేసింది. ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన విషయం: ధైర్యం మరియు స్నేహం జీవితాన్ని అందంగా మారుస్తాయి. కానీ భయం ఉంటే ఏమీ సాధించలేము.